ప్రియమైన సోదరులారా, ఈరోజు మనం ప్రకటన గ్రంథం 5వ అధ్యాయం ద్వారా యోహాను చూసిన మరో మహిమాన్విత దృశ్యాన్ని పరిశీలిద్దాం. ఇది దేవుని సింహాసనం ముందు జరిగిన ఆత్మీయ సంఘటన. ఇక్కడ మనం ఒక ముద్రలతో మూయబడిన గ్రంథంను, గొర్రెపిల్లను మరియు ఆకాశమంతా మార్మోగిన ఆరాధనను చూస్తాము. ఈ దృశ్యం మనకు యేసుక్రీస్తు మాత్రమే చరిత్ర యొక్క నియంత్రకుడు మరియు మన విమోచకుడు అని స్పష్టంగా చూపిస్తుంది. 1వ వచనం: అప్పుడు సింహాసనము మీద కూర్చున్నవాని కుడిచేతిలో లోపల మరియు వెలుపల వ్రాయబడిన 7 ముద్రలతో మూయబడియున్న ఒక గ్రంథమును చూచితిని. దేవుడు తన చేతిలో ఒక గ్రంథమును పట్టుకున్నాడు. అది భవిష్యత్తు తీర్పులు, రక్షణ ప్రణాళిక మరియు చరిత్ర యొక్క తుదిదశల గురించి ఉంది. మన పాఠం: సమస్త విషయాల నియంత్రణ దేవుని చేతిలోనే ఉంది. 2 నుండి 4వ వచనాలు: అప్పుడు ఒక బలమైన దూత పెద్ద స్వరముతో పిలిచెను, ఈ గ్రంథమును తీయుటకు, దాని ముద్రలను విప్పుటకు యోగ్యుడెవడు? కాని ఎవరూ కనబడలేదు. అప్పుడు నేను బాగా ఏడ్చితిని. యోహాను ఏడ్చాడు, ఎందుకంటే ఎవ్వరూ ఆ గ్రంథాన్ని తెరవలేకపోయారు. అది అంటే దేవుని ఉద్దేశం ఆగపోవడం. మన పాఠం: మానవశక్తితో, జ్ఞానంతో దేవుని యోచన అర్థం కాదు. కేవలం యేసు మాత్రమే దానిని తెరవగలడు. 5వ వచనం: అప్పుడు పెద్దలలో ఒకడు నాతో చెప్పెను, ఏడవద్దు, ఇదిగో యూదా వంశమునకు సింహముగానున్నవాడు, దావీదు మూలముగానున్నవాడు గెలిచెను, అతడే ఆ గ్రంథమును తెరవగలడు. యేసుక్రీస్తు యూదా సింహం. ఆయన తన మరణం మరియు పునరుత్థానంతో గెలిచాడు. మన పాఠం: యేసు గెలిచినందువల్ల మనం కూడా గెలుస్తాం. 6వ వచనం: తర్వాత నేను సింహాసనం ముందు గొర్రెపిల్లను చూచితిని, అది వధింపబడినట్లుగా కనబడెను. ఈ గొర్రెపిల్ల యేసుక్రీస్తు, మన కొరకు వధింపబడ్డవాడు. ఆయనలో 7 కొమ్ములు, శక్తి, 7 కన్నులు, పరిజ్ఞానం ఉన్నాయి. ఇది ఆయన సంపూర్ణ అధికారాన్ని సూచిస్తుంది. మన పాఠం: యేసు వినమ్రతలో విజయం సాధించాడు. ఆయన బలహీనంగా కనిపించినా అంతిమ శక్తి ఆయనదే. 7 మరియు 8వ వచనాలు: అతడు వచ్చి సింహాసనము మీద కూర్చున్నవాని చేతిలో నుండి గ్రంథమును తీసుకొనెను. అప్పుడు 4 జీవములు మరియు 24 పెద్దలు ఆయనకు ముందు సాగలపడిరి. ఇది ఆరాధన యొక్క క్షణం. స్వర్గమంతా గొర్రెపిల్ల ముందు సాగలపడిరి. వారు బంగారు గిన్నెలను పట్టుకున్నారు. అవి పరిశుద్ధుల ప్రార్థనలు. మన పాఠం: మన ప్రార్థనలు దేవుని సన్నిధిలో విలువైనవిగా నిలిచిపోతాయి. 9 మరియు 10వ వచనాలు: వారు ఒక కొత్త పాట పాడుచు, నీవు ఆ గ్రంథమును తీయుటకు యోగ్యుడు, ఎందుకంటే నీవు నీ రక్తముతో ప్రజలను విమోచించితివి అని చెప్పిరి. యేసు మనకోసం తన రక్తంతో ప్రజలందరినీ విమోచించాడు. మన పాఠం: యేసు రక్తం మనకు విమోచనను, స్వేచ్ఛను మరియు రాజ్యాధికారాన్ని ఇచ్చింది. 11 మరియు 12వ వచనాలు: అప్పుడు నేను చూచితిని, 1000 దూతలు గొర్రెపిల్లకు స్తుతి గీతము పాడుచున్నారు. వధింపబడిన గొర్రెపిల్ల యోగ్యుడు. ఇది అద్భుతమైన ఆరాధన దృశ్యం. సమస్త ఆకాశమంతా యేసుని స్తుతిస్తోంది. మన పాఠం: మన ఆరాధనలో యేసు కేంద్రంగా ఉండాలి. 13 మరియు 14వ వచనాలు: ఆకాశములోనూ భూమిమీదను భూమికి క్రిందను సమస్త సృష్టి అన్నీ చెప్పెను. సింహాసనము మీద కూర్చున్నవాడికి మరియు గొర్రెపిల్లకు స్తోత్రము, ఘనత, మహిమ యుగయుగముల వరకు కలుగును. ఇది సంపూర్ణ ఆరాధన. సృష్టిలో ఉన్న ప్రతిది దేవుని మహిమను ప్రకటిస్తోంది. మన పాఠం: యేసు మరియు తండ్రి సమానమైన ఆరాధనకు యోగ్యులు. సోదరులారా, ప్రకటన 5వ అధ్యాయం మనకు యేసు ఎవరో చూపిస్తుంది. ఆయన గెలిచిన సింహం, వధింపబడిన గొర్రెపిల్ల మరియు సింహాసనముపై మహిమ పొందిన ప్రభువు. మనము ఆయనను హృదయపూర్వకంగా ఆరాధిద్దాం, ఎందుకంటే ఆయన రక్తముతో మనలను రాజ్యపరచినవాడు. యేసు ప్రభువుకే స్తోత్రము, ఘనత, మహిమ యుగయుగములకు కలుగును. ఈ వీడియో మీకు ఆశీర్వాదమైతే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. దేవుడు ఆశీర్వదించుగాక.